అయినటువంటి పాస్టర్ బెన్ కొమ్మనపల్లి జూనియర్ గారు వారిని నమ్మి ఈ యొక్క వేదికను ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి గొప్ప దైవజనులు సేవకుల్ని నేను గౌరవిస్తూ వారిని కనపరుస్తున్నాను. మన యొక్క కూటాన్ని సాధ్యపరిచినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అయితే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనంలో పౌలు ఒక విషయాన్ని చెప్తూ అంటాడు. వచనము, సమాజ మందిరం వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి తర్కించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపారు. అయితే కొందరు కఠిన పడిన వారై జన సమూహం ఎదుట ఈ మార్గము దూషించినందున వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరిచి ప్రతిదినం తూరు అని ఒక పాఠశాలలో తర్కించి వచ్చాను. 2 సంవత్సరాలు అలా చేశాడంట. పౌలు 2 సంవత్సరాలు తర్కించు, వాదించు వారికి చెప్పుకుంటూ వచ్చాడంటే ఎవ్రీడే మీటింగ్ 10 AM to 3 AM ప్రతిరోజు 10 గంటల నుంచి 3 గంటల వరకు మీటింగ్స్ చేశాడంటే ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు. కఠినంపబడిన హృదయాలు మార్చడానికి పౌలుకు 2 సంవత్సరాలు పట్టింది. నాకైతే బిషప్ గారు ఒక గంట ఇచ్చారు. గంటలో హృదయాలు మారుతాయని, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తాడని నమ్ముచున్నాను. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ఆకలితో వచ్చారో, తృష్ణ గల ప్రాణాన్ని ప్రభు తృప్తి పరచాలని చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చిన ప్రతి ప్రాణము తృప్తిపరచబడను గాక అని ప్రకటిస్తున్నాను. ఆయన వారు వేస్తున్నారు. ఈరోజు బైబిల్స్ నేను చదువుతున్న వాక్యం మీరందరూ కలిసి నాతో చదవాలి. ఎందుకంటే ఈరోజు బోధించే నా సొంత మాటలు కాదు, కానీ ఏదైతే ఇందులో రాసిందో, ఏదైతే సత్యమో, ఏదైతే నేను చూసి సాక్ష్యం పొందానో అది ఈరోజు నాతో కలిసి మీరు కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి, అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోలో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే నేను వినలేదని చెప్పింది. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పింది. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాడి అనగా యేసునందు విశ్వసించవలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతి ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారు. అప్పుడు వారు భాషలతో మాట్లాడటమును ప్రవచించుటకును మొదలుపెట్టింది. వారందరూ ఇంచుమించు 12 మంది శిష్యులాయి. ఆమేన్. నా పరిస్థితి కూడా ఈ యొక్క ఏ లేఖనంలో ఉన్న వారి పరిస్థితి లాగా ఉండేది. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ప్రతి ఆదివారం సభకు వెళ్ళాను. ఇక్కడ కొంతమంది పాస్టర్కి నా జీవితం చిన్నప్పటి నుంచి తెలుసు. ఇది మా సొంత జిల్లా, వరంగల్ జిల్లా. నేను లోకల్. వరంగల్ నుంచి ఎవరైనా ఉన్నారా? నాకు ఒకసారి చేయొచ్చు. హల్లెలూయా. చాలా రోజులు కూడా నేను వాక్యం చదవడానికి ప్రతిసారి అంతకంటే ఎక్కువగా చదవడానికి ప్రయత్నించేదాన్ని. ఎవరైనా వాక్యం తీయమంటే అంతకంటే ఫస్ట్ నేను చదవాలనుకునేదాన్ని. బైబిల్ కవర్ టు కవర్ ప్రతి సంవత్సరం ఒకసారైనా నేను చిన్నప్పటి నుంచి కూడా ఫినిష్ చేసేదాన్ని. చాలాసార్లు నేను వాక్యం చదివినప్పటికీ కూడా కొన్ని విషయాలు నాకు అర్థం కాకపోయేవి. కానీ ఎప్పుడైతే నాకు దాని యొక్క అర్థం తెలిసిందో, ఆ వాక్యం ప్రకారం మనసు మారి నూతన పరచబడిందో, అప్పటి నుంచి నా జీవితము రూపాంతరం. హల్లెలూయా.